అందరికి నమస్తే. రుణమాఫీ కథ సమాప్తమైపోయింది. శుభం కార్డు పడ్డది. ఏమవుతుందో, ఎంతమందికి అవుతుందో, అసలు ఎట్లెట్లవుతుందో అనుకుంటే లాస్ట్కి ఎటు కాకుండా అయిపోయింది వ్యవహారం. ఏమైంది? ఫస్ట్ మూడో విడత లెక్క ఇది. మూడో విడత దీనికోసమే కదా చూసింది. ఫస్ట్ విడతల కానోళ్ళు, సెకండ్ విడతల కానోళ్ళు, మూడో విడతల పక్క అవుతుందని ఎదురు చూసిన వాళ్ళకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఏమైంది? 2 లక్షల వరకు ఉన్నది ఎంతమంది కంటే అంటే 4,46,000 మంది అంట రైతులు. 4,46,000 మందే. గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది, అఫీషియల్ రిపోర్ట్. అమౌంట్ ఎంత? 5,644 కోట్లు. కాశీకో ఏమో ఇచ్చినాడు చూడు, గట్లే ఉన్నది ఇది. వీళ్ళు ఫస్ట్ విడత చేసినప్పుడు సెకండ్ విడతలు అవుతుంది అన్నారు. సెకండ్ విడత అయినప్పుడు మూడో విడతలు మీకు పక్కా వస్తుంది అన్నారు. మూడో విడతకు వచ్చే వరకు మొత్తం పెంట పెంట చేసి కూర్చున్నారు. మొత్తం ఎంతమంది రైతులకు అయింది? 22 లక్షల మంది రైతులకు అయింది. 21,96,000 మందికి అయింది. రౌండ్ ఫిగర్ 20 లక్షల మంది రాసిన, ఇంకా తక్కువనే ఉన్నారు. తర్వాత అమౌంట్ ఏంటంటే 17,644 కోట్లు. ఎక్కడి చెప్పుడు, ఎక్కడి లెక్క మాట, మీరు చెప్పిన మాటలు మీరే తప్పుతారా? ఏమని చెప్పాలి, ఏమని అడగాలి? రైతులకు రైతులకి సమాధానం చెప్పండి, మీరే చెప్పండి నాయన. ఎందుకంటే మీరు చెప్పింది కదా 31,000 కోట్లు అని చెప్పి 31,000 కోట్లు చేస్తామని చెప్పిన వాళ్ళు మీరు లాస్ట్కి దీన్ని 17,000 కోట్లు తీసుకొచ్చారు. అంటే ఎంత తగ్గింది? 17,000 కోట్లు అంటే 14,000 కోట్లు తగ్గిపోయింది. 14,000 కోట్లు అంటే ఎంతమంది రైతులకు బొక్క పడ్డది? ఎంతమంది రైతులకు రుణమాఫీ కాకుండా పోయింది కదా? చాలామంది రైతులు ఇక్కడనే పెద్ద బొక్క పడ్డది. ఫస్ట్ ఇక్కడనే ₹1,00,000 రుణమాఫీ వరకు 11.5 లక్షలు వచ్చుడైంది. ఇలా కథలు కాకపోతే మీ సెకండ్ విడతలు వస్తుంది, మీకు ఏదో మిస్ అయింది అన్నారు. థర్డ్ విడతలు వస్తుంది, మీకు ఏదో తాగలలే అన్నారు. తీరా చూస్తే లాస్ట్కు మొత్తం పెంట చేసి ఈ కథ చేసారు. ఇప్పుడు 14,000 కోట్లు 14,000 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 37,000 కోట్లు చేస్తామన్న వాళ్ళు 17,644 కోట్లు చేస్తే 14,000 కోట్లు దగ్గర కట్ చేసారు అమౌంట్. ఎన్ని కోతలు అంటే అన్ని కోతల మాఫీ. ఇది రుణమాఫీ కాదు, కోతల మాఫీ. రైతుల సంఖ్య తగ్గించేసారు, అమౌంట్ తగ్గించేసారు. రేషన్ కార్డు లేదని, అది లేదని, ఇది లేదని, అల్లం లేదు, బెల్లం లేదు, సొంటి లేదు, తేనె లేదు, ఏమీ లేదు. లాస్ట్కి కట్ చేసారు. 22 లక్షల మంది అంట. ఏంది వీళ్ళ లెక్క? 63 లక్షల మంది నుంచి వీళ్ళ నోటికెళ్ళి జాలువారినాయే కదా ఇవి. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి అయిపోగొట్టిరంటే ఒకటి అటు మొత్తం 41 లక్షల మందికి రుణమాఫీ కట్. 41 లక్షల మందికి ఈ లెక్కన ఎంత పర్సెంటేజ్ అయింది? 30% కూడా కాలే. 30% దగ్గర అయిందేమో ఆడకాడికి. 41 లక్షల మందికి కాలేదు. 63 లక్షల మందికి కావాల్సిన దానికాడ 22 లక్షలకే అయింది. ఇంకా 40 లక్షల మంది రైతులకు కట్ చేసిండ్రు. ఇంకా వాళ్ళకి కాదు. ఈ 3 విడతల్లో ఎవరికైతే లిస్టులో పేరు లేదో వాళ్ళకు రుణమాఫీ కాదు, అయిపోయింది, కథ సమాప్తం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అడగండి, ఇప్పుడు అధికార పార్టీలను అడగండి, ఇప్పుడు సర్కార్ని అడగండి, మాకు రుణమాఫీ ఎందుకు కాలేదండి. వీళ్ళకి రూల్సా? ఏం రూల్స్ అవి? రైతులకు రుణమాఫీ హార్ట్ఫుల్గా ఏల్చిన వాళ్ళు ఇన్ని రూల్స్ పెడతారా? వాళ్ళకి తెలుసా ఇవన్నీ? మీరు ముందే చెప్పాల్సిండే, ఎలక్షన్ ముందే చెప్పాల్సిండే ఈ రూల్స్ అన్నీ కూడా. ఎలక్షన్ ముందు రూల్స్ లేవు, ఏం లేవు, ఓట్లు వేయించుకోండి. మీరు ఎలక్షన్స్ ముందే అగో మీకు ఇవి ఉందా, అయితే మాకు ఓటు వేయండి. మీకు రెన్యువల్ చేసుకోలేదా, అయితే మాకు ఓటు వేయకండి. మీకు రేషన్ కార్డులో మీ పేరు లేదా, అయితే మీరు ఓటు వేయకండి. మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళలో ఎవరైనా డిఫాల్టర్ ఉన్నారా, ఓటు వేయకండి. మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారా, మాకు ఓటు వేయకండి. మీ రేషన్ కార్డులో ఉన్న బొమ్మల్లో ఎవరైనా ఐటీ కడుతున్నారా, అయితే మీ ఎవరు మాకు ఓటు వేయకండి అని చెప్పేదండి ఎలక్షన్ ముందల. ఓట్ల కోసమేమో 63 లక్షల మంది చెప్పిండ్రు. ఓట్ల కోసం 63 లక్షలు, రియల్కి వచ్చే వరకు 22 లక్షల. ఇంత దారుణంగా ఉంటుందా? 63 లక్షలు ఎక్కడ, 22 లక్షలు ఎక్కడ? ఏం లెక్క ఇది? 35 మార్కులు కూడా వేయద్దు రుణమాఫీలో. 35 మార్కులు కూడా మీకు రాలే. 35 మార్కులు 35 మార్కులు వస్తేనే పాస్. 100 మార్కులకి మీకు పాస్ మార్కులు కూడా ఇవ్వలేదు రుణమాఫీలో. ఇక 14,000 కోట్లు తగ్గుతుందా? 1,000 కోట్లు, 2,000 కోట్లు, 31,000 కోట్లు కేసీఆర్ ఇచ్చింది. 25,000 కోట్లే మొత్తం అన్ని విడతలు కలిసి మేము ఎక్కువనే ఇస్తున్నామని చెప్పారు కదా. కేసీఆర్ ఇచ్చింది పక్కన పెట్టండి. మీరు ఇచ్చింది ఎంత? 14,000 కోట్లు. ఏడుకొచ్చింది సినిమా? గుడి చుట్టూ తిరిగి గుళ్ళె కొన్నట్టు ఇదా చేసేది. దీనికే రుణమాఫీ చేసినాం, ప్రపంచంలో ఎవరు చేయలే. దీనికి 3 సార్లు పేపర్ యాళ్ళు చూపిస్తాను మీకు నేను.
3 సార్లు పేపర్ ఆయిల్ ఇస్తే ఎంత ఖర్చు అయింది? 3 సార్లు పేపర్ ఆయిల్ ఇస్తే ఎంత ఖర్చు అయింది? 3 సార్లు పేపర్ ఆయిల్. ఇగో ఇన్ని పేపర్లకు ఇంకా కొన్ని పేపర్లు జమ చేసిన నేను, ఇంకా చాలా పేపర్లకు ఇచ్చిన వీళ్ళు యాళ్ళు. ఇన్ని పేపర్లకు యాళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా వీళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే ఈయన చేసే అబద్ధాలు మొత్తం చెప్తారు ఇక్కడ. ఇక వీళ్ళు చూడండి, ఇన్ని పేపర్ ఆయిల్ 3 సార్లు ఎట్లుంది? కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడుతుంది లేదు, అట్లే ఉంది. ఒకటే స్కీమ్కు 3 సార్లు మీరు 30 సార్లు ఇస్తే 30 ఏళ్ళు ఇస్తారా ఎవడన్నా? అవి మీ సొంత డబ్బులా? జనం డబ్బులు కావా? రుణమాఫీ చేస్తామన్నప్పుడు చేసిందే సగం సగం, ఆయిల్ మాత్రం ఫుల్ ఇచ్చిర్రు. ఆయిల్ ఫుల్ కాదు, 3 సార్లు ఇచ్చిర్రు. మీరు చేసిందేమో 30% రుణమాఫీ, మొత్తం కట్ చేసి పట్టు దుబ్బిర్రు. ఇంకా ఏం లెక్క చెప్పాలి? ఇది లెక్క, ఫైనల్ లెక్క. రుణమాఫీ అయితే సమాప్తం. ఇంకా మీరు ఏం తెలుసుకుంటారో రైతులు తెలుసుకోండి. ప్రభుత్వం చేసేసింది, రాకపోతే మీదే తప్పు అన్నట్టుగా ఉంది ఇప్పుడు వ్యవహారం. మేము చేసేసినాం, అయిపోయింది. వైరాల పెద్ద మీటింగ్ పెట్టారు, చేసేసారు, అయిపోయింది. కానూల బాధ ఎవరిని పడుతుంది? రుణమాఫీ కానూలు చాలామంది ఈ చిన్న సన్నకారు రైతులే ఉన్నారు కదా, వీళ్ళకే కదా మీరు రుణమాఫీ చేయండి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వీళ్ళకేం సమాధానం చెప్తారు? వీళ్ళకేం సమాధానం చెప్తారు? ఇంత తక్కువ మందికా? ఇంతనా? మీరు చెప్పిందే కదా 2 నెలల క్రితం మీరు నోట్లకి వెళ్ళి వచ్చిన మాటలు మీరు నిలబెట్టుకోకపోతే ఇంకేంది రుణమాఫీ? ఇంకెక్కడి కథ? తెలుసుకోండి రైతులారా, మీరే తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.